శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ నిన్ను సేవింపగ నాపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే భక్తి యందు ధృతి, భక్తి యందు పట్టుదల, భక్తి యందు విశ్వాసము, ఈశ్వరుని యొక్క వాక్యమునందు వేదమునందు తిరుగులేనటువంటి నమ్మకము కలగడం కేవలముగా ఏదో నేను ఇవాళ నుంచి అలా ఉంటానండి అంటే ఉండడం సాధ్యమయ్యేది కాదు. అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే సాధ్యం అవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ఎందుకు వస్తుంది అంటే మనుష్య జన్మలో అసలు ప్రారంభం అంటూ మన ప్రయత్నంతో మొదలు పెట్టాలి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద గారు చేస్తూ అంకోలం నిజబీజ సంతతిరయస్కంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. ముందు మన ప్రయత్నంతో మొదలవ్వాలి. ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అని ప్రారంభం చేసి మంచి విశేషాలు వినడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, దేవాలయానికి వెళ్ళడంతో ప్రారంభం చేస్తే ఈశ్వరానుగ్రహం అదే మెల్లగా కదిలి మన మీద వర్షిస్తుంది. అసలు ప్రారంభం అంటూ లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. అందుకే ఒక్క భక్తి యందు ధృతి మాత్రం కేవల ప్రయత్నం చేత సాధ్యం కాదు. భగవద్ అనుగ్రహము వర్షించిన నాడది సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి ధృతి, అటువంటి పట్టుదల ఏది ఉన్నదో ఆ పట్టుదల అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తప్ప పట్టుదల అంటే మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి పట్టుదల కాకూడదు. అది విచక్షణతో కూడుకున్నదై ఉండాలి. నేను కొండ కదుపుతాను అని అన్నాను అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు. నేను ఏమి తిన్నా ఎంత వ్యాయామం చేసినా కొండ కదపలేదు. అప్పుడు దాన్ని ధైర్యం అనరు, పట్టుదల అనరు, దాన్ని మూర్ఖత్వం అంటారు. ఇంకంతకన్నా నేను 10 ఉదాహరణలు మీకు చెప్పక్కర్లేదు. అందుకే శాస్త్రవిహితమైనటువంటి కర్మని చేసేటప్పుడు తన శక్తిని దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి పనిని గురించి బాగా విచారించి ఆ పని చెయ్యడానికి సంకల్పం చేసుకుని నిలబడగలిగినటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడి యొక్క సంకల్ప బలానికి ధైర్యం అని పేరు. తప్ప చాలామందిలో ఒక అపోహ ఒకటి ఉంటుంది. చూడండి, ఆత్మగౌరవం అంటారు, నాకు ఆత్మగౌరవం ఉందండి అంటారు. అహంకారానికి పర్యాయపదంగా వాడతారు దాన్ని. నిజానికి వాడు ఆత్మగౌరవం కాదు వాడుతున్నది, అహంకారం. నాకు ఆత్మగౌరవం ఉందంటాడు. తండ్రి దగ్గర ఆత్మగౌరవం ఏంటి? తండ్రి దగ్గర నువ్వు కింకరుడివి. తండ్రి ఏమైనా మాట్లాడచ్చు. నేను తండ్రి ఏది మాట్లాడినా తండ్రి మాటలో ఎత్తి చూపించే అధికారం జీవిత పర్యంతం కొడుక్కి లేదు. అందుకని తండ్రి దగ్గర ఆత్మగౌరవం అన్న మాట ఎవరైనా వాడితే వాడికి అహంకారం ఒకటే ఉంది. అసలు నిజానికి శాస్త్రం తెలియదని గుర్తు. అందుకే ఏ మాట ఎక్కడ వాడాలి, ఎలా ప్రవర్తించాలన్నది తెలిస్తే తప్ప శాస్త్రాన్ని జాగ్రత్తగా పట్టుకున్న వాడికి తప్ప అసలు జీవితంలో ఎక్కడ ఎవరి దగ్గర ఏ మాట ఎలా ప్రయోగించాలో తెలియని అయోమయత్వం ఏర్పడుతుంది. అందులో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏ మాట వాడకూడదో ఆ మాటనే వాడడం ప్రారంభమైపోయింది. నేను అలా అన్నాను కాబట్టి ఒక మాట మీతో మనవి చేస్తాను. కామము వేరు, ప్రేమ వేరు. ప్రేమ అన్న మాట కొంతమందికి మాత్రమే అన్వయం అవుతుంది, అందరికీ అన్వయం అవ్వదు. ప్రేమ అన్నది తనంత తాను ఎవరికి అన్వయం అయిపోతుంది అంటే తల్లికి, తండ్రికి, గురువుకి, ముగ్గురికి అన్వయం అవుతుంది. ఇక 4వ వారికి అన్వయం అవ్వదు. ప్రయత్నపూర్వకంగా అనుబంధం ఏర్పడితే అందుకే స్నేహ అంటారు. స్నేహ అంటే అంటుకుని ఉండుట అని. ఏదో అంత నిష్కామంగా అంటుకుని ఉంటే ప్రేమ ఏర్పడితే వేరు. ప్రేమ తనంత తాను ఉండేది ఎవరికి అంటే తల్లి, తండ్రి, గురువు ముగ్గురికే ఉంటుంది. తల్లి బిడ్డన్ని కడుపులో మోసి వికారం పొంది మరణ సదృశమైన ఖేదాన్ని అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది. ప్రసవించి తన స్తన్యంలో ఉన్న నిత్తురు పాలగా మార్చి పడుతుంది. ఆ తల్లికి వాడు అన్నం పెట్టకపోయినా
వాడి విషయంలో అమంగళకరమైన మాట తల్లి మాట్లాడదు. పోన్లెద్దరు నాకు అన్నం పెట్టకపోయినా వాడు 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు, అలా అనకండమ్మా వాడిని తొందరపడి అంటుంది. ఎందుకమ్మా అలాంటి పిల్లాడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారనుకోండి, తల్లి దగ్గరికి వెళ్ళి అంత మాట అనకండమ్మా, నా ప్రారంధం, వాడు నాకు అన్నం పెట్టకపోతే ఏం, వాడు 10 కాలాలు అలా ఉండాలంటుంది తప్ప వాడు ఊడిపోవాలన్న మాటని తల్లి అంగీకరించదు. అది ప్రేమ. తండ్రి తనకున్నదంతా అమ్మేసి కొడుకుని చదివిస్తాడు. ఆ కొడుకు ఏ అమెరికాయో వెళ్ళి చాలా గొప్ప వృద్ధిలోకి వచ్చి 4 కార్లు కొనుక్కున్నానని అక్కడి నుంచి ఉత్తరం రాస్తాడు. పాపం ఈయన అన్నీ అమ్మేసి ఒరే నేను పెంకుటింట్లో ఉంటున్నానరా అని చెప్తే కొడుకు డబ్బు పంపించేస్తాడేమోనని చెప్పకుండా పెంకుటింట్లో ఉన్నవాడు ఉత్తరీయం వేసుకుని ఎదిరింటికి వెళ్ళి ఆ ఉత్తరం చూపించి సంతోషిస్తాడు. తను కారు కొనుక్కున్నాడా, తను సంతోషంగా ఉన్నాడా? కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి పొంగిపోతాడు. నాకు ఇది కావాలని తండ్రి అడగడు. అందుకే తండ్రిది ప్రేమ. గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ కష్టపడి తాను చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకి దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు శాస్త్రాన్ని పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతుంటే కన్నుల నీరు పెట్టుకు మురిసిపోతాడు. నా శిష్యుడు ఎంతవాడయ్యాడో అంటే. అంతేకాదు పుత్రాది చేత్ పరాజయం, కొడుకు చేతిలో శిష్యుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు గురువు తప్ప నా శిష్యుడు అంతవాడైపోయాడు ఏమిటి అండవు, నా శిష్యుడు ఎంతవాడైపోయాడు అని పొంగిపోతాడు. కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ. అంతేకాని నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కాదు. అది నాకే దక్కాలన్నాను అనుకోండి, దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే అది ఉండకూడదన్నాను అనుకోండి, వివర్ణం చేస్తాను, పాడు చేస్తాను అన్నాను అనుకోండి, అప్పుడు అది కామము. అది వెర్రితలలు వేసిన కామము. కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట వాడారనుకోండి, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు చదవట్లేదా? ఒక్క మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి. అంతేకాని ఒక మాటని తీసుకెళ్ళి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి. కాబట్టి ధృతి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాల్మీకి మహర్షి సుందరకాండలో ప్రతిపాదన చేస్తూ మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణము ధృతి అన్నారు. ఎవరి విషయంలో సమన్వయం చేస్తూ? స్వామి హనుమ విషయంలో సమన్వయం చేశారు. ముందు సముద్ర లంఘన ఘట్టం జరిగింది. ఆ ఘట్టంలో స్వామి హనుమ సముద్రాన్ని దాటారు. సముద్రాన్ని దాటినప్పుడు హనుమకి ఈ 4 లక్షణాలు ఉన్నాయన్నారు. మీలా ఎవరికి ఈ 4 ఉన్నాయో వాడు తన కర్మయందు నశించడు. అది ఆర్షవాక్కు, ఆప్తవాక్కు, హితవాక్కు. జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. ఉపాధిని బట్టి కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. ఏనుగు ఉందనుకోండి, మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, మనుష్యుని బలం గొప్పదా ఏనుగు బలం గొప్పదా అంటే ఎప్పుడూ ఏనుగు బలమే గొప్పది. అదే ఏనుగు మీరు తీసుకెళ్ళి మాంసం పెట్టారనుకోండి, అంత బలమైంది కదా, అంత ఎత్తైంది కదా అని అది ముట్టుకోదు. కేవలం శాకాహారమే ముట్టుకుంటుంది. అది దాని పరిమితి అంతే. అది మాంసాహారం ముట్టదు. మీరు సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు శాకాహారం తినేటటువంటి ఏనుగు యొక్క కుంభస్థలంలో మాంసం తినడానికి ఇష్టపడతావు కదా, శాకాహారం తింటేనే దానికి ఆ మాంసం వచ్చింది, అంత రుచికరమైన మాంసం, కాబట్టి నువ్వు తిని ఈ పప్పు అన్నమని పెట్టారనుకోండి, అది ముట్టదు. జీర్ణతృణంబు మేయునే అంటాడు. గడ్డి పరక ముట్టదు సింహం, ప్రాణం పోయినా ముట్టుకోదు. ఏనుక్కి నీకు ఇంకా బలం వస్తుందని తీసుకెళ్ళి మాంసం పెట్టారనుకోండి, అది ముట్టుకోదు. సృష్టి యందు ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు, ఇది ఇలా ఉంటుంది అంతే. ఆ పరిమితి దాటి వెళ్ళవు. అందులో వానరము అని నేను అన్నాను అనుకోండి, వానరము అనేటప్పటికీ ఎప్పుడూ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి పరమచంచలమైనటువంటి స్వభావం, అసలు స్థిరంగా కూర్చోవడం అనేటటువంటిది దాని జీవితంలో ఉండదు. 2 అస్తమానం ఏదో ఒకటి తింటూ ఉండడం, కనపడ్డ ప్రతిదాన్ని కోసుకుంటూ ఉండడం, విప్పుతూ ఉండడం, కొరుకుతూ ఉండడం, పడేస్తూ ఉండడం, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఈ 2 ఆ ఉపాధికి ఉండేటటువంటి పరిమితులు. ఒక కోతి ఓ స్తంభం దగ్గర అలా పడుకుందనుకోండి, ఓ మనుష్యుడు వచ్చినా కూడా కదలటం లేదనుకోండి, వెంటనే ఏమంటాం మనం, ఏమిటి ఆ కోతి అలా ఉంది పాపం ఒంట్లో బాగోలేదా అండి అంటాం. అంటే కోతి కానీ నిశ్చలంగా ఉందనుకోండి, దానికి అనారోగ్యంగా ఉందంటాం. అది చెంగున గంతులు వేస్తోంది అనుకోండి, అది కోతి అండి అంటాం. అది దాని స్వభావం, దానికి అసలు స్థిరత్వం లేదు. ఈ ఉపాధికి ఆ లక్షణం ఉన్నప్పుడు ఆ ఉపాధిలో ఎవరుండనివ్వండి, అదే అన్వయం అవుతుంది.
ఆ లక్షణమే ఉంటుంది. స్వామి హనుమ ఏ ఉపాధి ఎందున్నారు? వానర ఉపాధి ఎందున్నారు. కాబట్టి ఉపాధి లక్షణం ఏమిటి? చంచలత్వం, కదిలిపోతుంది. అంత కదిలిపోవడంలో మామూలు కోతులు ఏదో ఈ గోడ నుంచి ఆ చెట్టు మించి దూకుతాయి. ఆయన మనోజవం మరుతతుల్య వేగం, ఆయన యొక్క వేగాన్ని రెండింటితో చెప్పారు. మనోజవం, ఇక అంతకన్నా వేగమైంది ప్రపంచంలో లేదు. మనస్సు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా పెడతారు ఆయన. నేను ఇప్పుడు కాశీపట్టణం తలుచుకున్నాను అనుకోండి, నా మనస్సు కాశీ వెళ్ళిపోతుంది. నా మనస్సు కాశీ ఎంత తొందరగా పెడుతుందో హనుమ కూడా అంత తొందరగా పెడతారు. అంత తొందరగా వెళ్ళగలిగిన వారు కాబట్టే యుద్ధకాండలో వానరులందరూ పడిపోయారు. రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి కూడా పడిపోయారు, జాంబవంతుడు కూడా పడిపోయాడు. పడిపోతే విభీషణుడు ఒక్కడే బ్రతికున్నవాడు, హనుమ ఒక్కరే ఉన్నారు. బ్రహ్మాస్త్ర బంధనం జరగదు కాబట్టి కాగడా పట్టుకుని వెతుకుతూ వెడుతున్నారు. ఇద్దరు వెడుతూ పెద్దవాడు బ్రహ్మాంశ సంభూతుడు జాంబవంతుడు పడిపోయాడు. అసలు ఉన్నాడా, శరీరం విడిచిపెట్టాడా అని అనుమానం వచ్చింది. కాగడా విభీషణుడు పట్టుకున్నాడు. స్వామి హనుమ పలకరించారు, తాత ఎలా ఉన్నావని. వెంటనే ఆ నోరు విప్పి జాంబవంతుడు కళ్ళు తెరిచి చూసి అన్నాడు, నా కనురెప్పల మీద కూడా బాణాలు కొట్టాడు, ఎత్తలేకపోతున్నాను, హనుమ కుశలమా అని అడిగారు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత నువ్వు బాణపు దెబ్బలు బాగా తినన్న కారణం చేత పాపం ఏదో మాట మాట్లాడుతున్నావు, రాముడు కుశలమా అని కదా అడగాలి, హనుమ కుశలమా అని అడిగావి అన్నాడు. ఆయన అన్నాడు, తస్మిన్ జీవతి వీరేషు హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. ఒక్క హనుమ బ్రతికి ఉంటే మనందరం చచ్చిపోయినా బతికిస్తారు, ఒక్క హనుమ లేకపోతే మనందరం ఉన్నా చచ్చిపోయినా. జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. ఇంకొకడైతే ఏమంటాడు చూసావా అనాలి విభీషణుడి వంక చూసి. ఆయన వెంటనే వంగి జాంబవంతుడి కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని తాత హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు. రే నాయనా, ఉత్తరంలో ఎక్కడో ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటి వెళ్ళిపోతే అక్కడున్నాయి మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి అని 4 ఔషధులు. ఉత్తర క్షణంలో నువ్వు ఇక్కడికి తేవాలి. అప్పటికే దుందుబులు మోగించేశారు. ఇంద్రజిత్ వెళ్ళి చెప్పేస్తే రావణాసురుడు విజయ దుందుబులు మోగించేశాడు, చనిపోయారు అందరూ అని. అప్పటికప్పుడు ఆ యుద్ధభూమిలో ఉన్నవారు ఒక్క మెరుపులో వెళ్ళిపోయారు అంతే. ఔషధులు దాక్కున్నాయి. పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేయడం, అక్కడ పెట్టేయడం, అందరూ బతికేయడం, మళ్ళీ సంజీవని పర్వతాన్ని ఉత్తర దిక్కుకి తీసుకెళ్ళడం, పెట్టేయడం, తిరిగి వచ్చేయడం అయిపోయింది. అది ఆయన వేగం. అంతటి వేగం ఆయన శరీరానికి ఉన్నది. వానరులకు ఉండేటటువంటి వేగం ఎటువంటిదో అంతకన్నా ద్విగుణీకృతమైన 1,000,000 రెట్ల వేగం స్వామిదే. మనోజవం మరుతతుల్య వేగం. అటువంటి వారు ఒక చోట కూర్చోవడం అన్నది అసలు సంభవమా? అసలు కూర్చోవడం ఉంటుందా? కానీ హనుమ విషయంలో గొప్పతనం ఎక్కడుందంటే ఆయన యందు 2 తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. ఎంత వేగంగా పెడతారో అంత స్థిరంగా కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే ఇక కలపగలిగిన వాడు ఉండడు, అంత ధ్యాన నిష్టలో కూర్చుంటాడు. ఆయనతో సమానమైన బలవంతుడు సృష్టిలో లేడు. కానీ ఆయన తన కొరకు తాను అని చేసుకున్న పని లోకంలో ఒక్కటి లేదు. అటువంటి వారు శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో ఆయన లేవవలసి వచ్చింది. అప్పటి వరకు మహర్షుల యొక్క శాపం, ఆయన బలం ఆయనకి తెలియదు. ఎవరో ఒకరు కీర్తిస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం కీర్తించక్కర్లేదు. అప్పుడు కిష్కింధకాండలో జాంబవంతుడు కీర్తించినప్పుడు ఆయనకి శాపం పోయింది. చాలామంది తెలియక ఓ మాట అంటుంటారు, హనుమకి బలం తెలియదండి, మనం ఆయన బలం గుర్తు చేయాలని. ఇప్పటికీ మనం గుర్తు చేయవలసిన అవసరం ఆయనకి ఏం లేదు. అప్పుడోసారి గుర్తు చేశారు, చాలా ఆయనకి శాప విమోచనం అయిపోయింది. కాబట్టి జాంబవంతుడు ఆయనకి జ్ఞాపకం చెయ్యవలసిన పరిస్థితి ఒకటి ఉత్పన్నమైంది. ఎందుకు ఉత్పన్నమైంది అంటే అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు. పంపించేటప్పుడు స్వామి హనుమ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, నిన్నే నమ్ముకుంటున్నాను. ఎందుకు నమ్ముకుంటున్నానో తెలుసా? నీ దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీ దగ్గర బుద్ధిబలం ఉంది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు. హనుమ నీ వలననే సీతా దర్శనం అవుతుంది. కాబట్టి ఈ ఉంగరం నీకు ఇస్తున్నానని సుగ్రీవుడు అన్న మాటల్ని ఆధారం చేసుకుని రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చారు.
ఇప్పుడు అన్ని దిక్కులకు వెళ్ళిన వానరములు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి సుగ్రీవుడు ఇచ్చినటువంటి కాల పరిమితి లోపల ఒక్క దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం మణికర్ణికా బిలంలోకి వెళ్ళిపోయారు. వేళ దాటిపోయింది, వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సరే, ఏదో సంపాతి కనబడ్డాడు. ఆ సంపాతి ఒక మాట చెప్పాడు, మేము ఇక్కడి నుంచి చూడగలం, మాకు విశేషమైన దృష్టి శక్తి ఉంది, గ్రద్దలు ఎంత ఎత్తు నుంచి అయినా చూస్తే అందులో మేము వైనతేయులం, ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను, లంకాపట్నంలో సీతమ్మ ఉంది అన్నాడు. ఇప్పుడు సీతమ్మని చూడ్డానికి బయలుదేరాలి. దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలోకి వచ్చి వానరములన్నీ విడిది చేసే కొన్ని లక్షల వానరములు వచ్చాయి. అప్పటి వరకు వాళ్ళ సంతోషం వేరు, అసలు ఉన్నదే వానర ఉపాధాయే. లంకాపట్టణానికి వెడితే సీతమ్మ దర్శనం అయిపోతుంది, వెళ్ళిపోవడమే ఇంక అందరం అని వచ్చారు. తీరా సముద్రానికి ఉత్తరం ఒడ్డున కూర్చున్న తరువాత సముద్రం వంక చూశారు. సముద్రమే. ఆ సముద్రం వంక చూసి అందరూ చతికిల పడిపోయారు. స్వామి హనుమ కూడా ఓ మూల చతికిల పడిపోయారు. ఇప్పుడు ఎవరి బలం ఎంత, ఎవరు వెళ్ళగలరు అన్నాడు అంగదుడు. ఒక్కొక్కళ్ళు లేచారు, 70 అన్నారు, 80 అన్నారు, 90 అన్నారు, ఎవరి బలం వాళ్ళు చెప్పారు. ఎవరి బలం వాళ్ళు చెప్పినా 70 వెళ్ళినా, 60 వెళ్ళినా, 80 వెళ్ళినా, 90 వెళ్ళినా పడిపోయేది సముద్రంలోని. వెడతాను అన్నవాడు అంగదుడు ఒక్కడే, కానీ తిరిగి వస్తానన్న మాట ఆయన అనలేదు. జాంబవంతుడు అన్నాడు, ప్రభువు కూర్చోవాలి, సేవకుల చేత చేయించాలి. ప్రభువు పని మీద ఎడితే సేవకులు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఇంకెందుకు, అదేం మర్యాద, ఎందుకంటే నువ్వు కాదు వెళ్ళవలసింది, మరి ఎవరు ఎడతారని అడిగారు. ఆయన బ్రహ్మాంశ సంభూతుడు, బ్రహ్మగా రావలిస్తే వచ్చినటువంటి వాడు. అందుకని వానరులలో పెద్దరికమైంది, దీర్ఘాయుష్మంతుడు. అందుకే ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడితో కూడా యుద్ధం చేశాడు శమంతకోపాఖ్యానంలో. అటువంటి వాడు వెంటనే ఒక మాట చెప్పాడు, హనుమ వెళ్ళగలరు, కానీ హనుమ తన బలాన్ని తాను మరిచిపోయారు మహర్షుల శాపం చేత. ఇప్పుడు నేను ఆయనకి తన బలాన్ని జ్ఞాపకం చేస్తానని పుంజకస్థల అనేటటువంటి అప్సరస ఒకానొక నాడు భూమండలం మీద వానరకాంతగా పుట్టి కేసరికి భార్యగా ఉన్నటువంటి రోజులలో ఆమె ఒక పర్వతం మీద విహరిస్తుంటే వాయుదేవుడు ఆమెకి సద్యగర్భమునందు ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పుట్టినటువంటి నువ్వు వాయువుతోటి గరుత్మంతునితోటి సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడివి. నేను వామనమూర్తి ఈ భూమండలాన్నంతటినీ కూడా నిండిపోయేటట్టుగా ఒకనాడు పెరిగిపోతే 3 అడుగుల చేత ఈ భూలోకాన్ని ఊర్ధ్వలోకాల్ని కొలిచేసి త్రివిక్రమావతారంగా పెరిగిపోయారు. ఇంతంతై వటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అంటారు పోతన గారు. అలా పెరిగిపోయినటువంటి త్రివిక్రమావతారానికి నేను ప్రదక్షిణాలు చేశాను. అప్పుడు బలం ఉంది, ఇప్పుడు బలం లేదు. హనుమా నేను వెళ్ళలేను, కానీ నీకు బలం ఉంది, నువ్వు నీ బలాన్ని మరిచిపోయావు, నువ్వు వెళ్ళగలవు, కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.